రేణు దేశాయ్ వ్యవహారం ఓ పట్టాన ఎవరికీ అర్థం కాదు. ఆమె చేసే పోస్టులు ఎప్పుడూ వివాదాస్పదమే అవుతాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ ఏదో ఒక పోస్ట్ చేస్తుంది. నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూనే లేదా ఆద్య, అఖిరాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను, విదేశాల్లో గడిపిన క్షణాలు ఇలా ఏదో ఒకటి నిత్యం షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచే చిత్రం బద్రి. ఈ సినిమాతో రేణు దేశాయ్, పూరి జగన్నాథ్ల జీవితం ముడిపడి ఉంది. దర్శకుడిగా పూరికి మొదటి సినిమా కాగా రేణు దేశాయ్కి నటిగా అది మొదటి అవకాశమే. అయితే బద్రి సినిమా 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొన్ని రోజుల క్రితం బద్రి సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అప్పటి ఫోటోలను షేర్ చేసింది రేణు. పవన్, రేణు దేశాయ్ ఇద్దరూ ఏకాంతంగా కూర్చుని ఉన్నవి, ఏ చికిత, బంగాళాఖాతంలో పాటలకు సంబంధించిన స్టిల్స్ను పోస్ట్ చేసింది. అంతేకాకుండా అప్పుడు ఏం మాట్లాడుకున్నామో ఇంకా గుర్తుందంటూ అప్పటి కాలానికి వెళ్ళిపోయింది. అయితే ఈ ఫోటోలు, పోస్టుల పట్ల కొందరు నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేయడంపై స్పందించిన ఓ నెటిజన్, ఈ రేణు దేశాయ్ ఏంటో మళ్ళీ కెలుగుతోంది, అవసరమా ఇప్పుడు, ఆ మధ్య చాలా ఓవర్ చేసింది, మళ్ళీ పోస్టులు ఎందుకు, ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆ విషయం ఏమైంది మళ్ళీ, ఎనీ న్యూస్ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ను తిరిగి పోస్ట్ చేస్తూ ప్రేమతో రేణు సమాధానం ఇచ్చింది. మీకు తెలియాలని చెప్తున్నాను, ఇది అంటూ బద్రి సినిమాకు 20 ఏళ్ళు. ఇది నా మొదటి సినిమా అని చాలామంది మర్చిపోతారు. కానీ ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. అంత ద్వేషం ఎందుకన్నా, ఈ వైరస్ వల్ల అసలే ప్రపంచం మొత్తం క్రైసిస్లో ఉంది. అందరి కోసం మంచిగా ఆలోచించండి, ఇంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదంటూ రేణు దేశాయ్ ఎంతో ప్రేమగా సమాధానం ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత రేణు దేశాయ్ వేరొకరితో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. కానీ అది పెళ్లి వరకు వెళ్ళలేదు. అసలు ఎందుకు అలా జరిగిందో ఓ సందర్భంలో బయటపెట్టింది రేణు. నేను చాలా ఏళ్లుగా దీని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను. నేను నా వర్క్ గురించి, సినిమాల గురించి, టీవీ షో చేస్తే దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే వాటి కోసం మీరు డబ్బులు పెడుతున్నారు. కానీ నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఎందుకు మాట్లాడాలి? అందుకే నేను సైలెంట్గా ఉండాలి అనుకున్నాను. కానీ నా గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని అనుకుంటున్నాను అని రెండో పెళ్లి గురించి చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. అది లవ్ మ్యారేజ్ కాదని, అరేంజ్డ్ అని క్లారిటీ ఇచ్చారు. కేవలం తన కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులకు మాత్రమే ఎంగేజ్మెంట్ సంగతి తెలుసని చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళంతా తను కరెక్ట్ మనిషి అన్నారు. పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి తోడు కావాలని చెప్పేసరికి నేను కూడా ఒప్పుకున్నాను. అందుకే నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, ఫోటో పెట్టాను. అది పెద్ద వార్త అయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నా కూతురికి అప్పటికి 7 ఏళ్లే. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నేను నా భర్తతో సమయాన్ని గడపాలి, బయటకు వెళ్ళాలి. అప్పుడు నా కూతుర్ని చూశాను. తను ఇంకా చిన్నపిల్లే. తనకు నేను కావాలి. తండ్రి ఎలాగో లేడు, తల్లి కూడా లేకపోతే ఎలా అనుకున్నాను. అది కరెక్టా కాదా నాకు తెలియదు, కానీ నా ఆలోచన ప్రకారం చేశాను. పెళ్ళి అనే నిర్ణయం తీసుకోవడానికి ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఆ పెళ్ళి ఆపేశాను అని రేణు దేశాయ్ వివరణ ఇచ్చింది. ఇప్పటికైనా రేణు దేశాయ్ పెళ్లి చేసుకుంటారా అని చాలామందిలో అనుమానం ఉండగా దానిపై కూడా తను క్లారిటీ ఇచ్చారు. నాకు ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్ళి అంటే చాలా పవిత్రమైనది. ఇద్దరు వ్యక్తులు మతపరమైన ఆచారంతో ఒక్కటవడం చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మా నాన్న కంటే ఆ రిలేషన్షిప్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. 2 ఏళ్ల తర్వాత, అంటే ఆద్య కాలేజీకి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత నేను నా గురించి ఆలోచించడం మొదలు పెడతాను అని బయటపెట్టింది రేణు. తన పిల్లలకు రెండో పెళ్లి ఇష్టమేనా అని అడగ్గా తన సంతోషమే వాళ్ళ సంతోషమని, ఇప్పటికీ వారు పెళ్లి చేసుకోమని చెప్తున్నారని అన్నది. ఇక రేణు దేశాయ్ ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఇబ్బందులతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంది. తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను అంటూ కొన్ని రోజుల క్రితం చెప్పుకొచ్చింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ ఇటీవల తనకు ఉన్న సమస్య గురించి చెప్పుకొచ్చింది. తనకు హార్ట్ ప్రాబ్లం ఉంది అంటూ తెలిపింది. నాకు ఈ సమస్య పుట్టుకతోనే ఉంది అన్న విషయం మొదట్లో తెలియదు, కానీ ఒకసారి పరీక్షలు చేయించుకుంటే బయటపడింది. ఇప్పుడు మందులు వాడుతున్నా, అందుకే లావు కూడా అయ్యాను. రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోవాల్సిందే. మా నానమ్మ ఇదే సమస్యతో 47 ఏళ్లకే ప్రాణాలు విడిచింది. మా నాన్న కూడా ఈ సమస్యతోనే చిన్నప్పుడే చనిపోయారు అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. నాలా ఎవరైనా బాధపడుతూ ఉంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేందుకు ఈ విషయాన్ని చెప్పాను. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోవద్దు, బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశను కోల్పోవద్దు, నిరుత్సాహపడవద్దు. జీవితం మీద, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మన కోసం ఎన్నో సర్ప్రైజ్లను ప్లాన్ చేసి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నవ్వుతూ వాటిని ఎదుర్కోండి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది, మందులు వేసుకుంటున్నాను.
యోగా చేస్తున్నాను, పోషకాహారాన్ని తీసుకుంటున్నాను, త్వరలోనే మళ్ళీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను అని చెప్పుకొచ్చింది. ఇంకా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే. తన పిల్లలు అఖిరా ఆద్యాలకు సంబంధించిన వీడియోలు, అప్డేట్స్ తన ఫాలోవర్స్తో పంచుకుంటూ ఉంటుంది. కొన్ని అంశాలపైన తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కూడా వదినా వదినా అంటూ రేణుతో ఆప్యాయంగా సంబోధిస్తూ తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తుంటారు. అయితే ఇటీవల కొన్ని రోజులుగా రేణు దేశాయ్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇదే సమయంలో ఆమె 3,500 రూపాయలు కావాలని కోరుతూ రేణు దేశాయ్ ఇన్స్టా ఖాతాలో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. క్యూఆర్ కోడ్ కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ చేసిన 5 నిమిషాల్లోనే కొంతమంది అభిమానులు స్పందించారు. వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకొంతమంది అభిమానులు మాత్రం రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో రేణు దేశాయ్ స్పందించారు. వివరణ ఇస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. ఇన్స్టాలో ఆ పోస్ట్ పెట్టింది తానేనని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. తన అకౌంట్ హ్యాక్ కాలేదని స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగా తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. అందుకే వీడియో చేయలేకపోయానని వివరణ ఇచ్చారు. అయితే అంత పెద్ద స్టార్కి పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు కేవలం 3,500 రూపాయలు విరాళం అవసరం ఏమొచ్చిందనే అనుమానం రావచ్చు. రేణు దీనికి పూర్తి క్లారిటీ ఇచ్చారు. నేను రెగ్యులర్గా కొంత మొత్తాన్ని డొనేట్ చేస్తాను. నా సంపాదనలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయించాను. అయితే అప్పుడప్పుడు కాస్త ఎక్కువ అవసరం పడుతుంది. నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. నా డబ్బునంతా డొనేషన్స్కి ఇచ్చేస్తే నా పిల్లల కోసం కావాలి కదా. అందువల్ల నా వరకు సాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ను అడుగుతాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. చిన్నపిల్లల కోసం, పెంపుడు జంతువులు, ఆవుల సంరక్షణ కోసం రేణు దేశాయ్ తన సంపాదనలో నెల నెలా కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తారట. ఆవుల కోసం సొంతంగా ఓ షెడ్డును కూడా నిర్మిస్తున్నారట. ఏడాదిన్నరలోగా ఆ షెడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఆమె తెలిపారు. అప్పుడు తానే అధికారికంగా విరాళాలు సేకరిస్తానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. నా పట్ల ప్రేమ, కేర్ చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా రిక్వెస్ట్కు 5 నిమిషాల్లోనే స్పందించారు. మానవత్వంతో స్పందించి 3,500 పంపించిన అందరికీ ధన్యవాదాలు అని రేణు దేశాయ్ పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా బద్రీతో టాలీవుడ్కు పరిచయమైన రేణు దేశాయ్ తన తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇటీవల తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తన రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించింది రేణు దేశాయ్. ఇప్పుడు పలు టీవీ షోల్లో కూడా పాల్గొని సందడి చేస్తోంది.